పని కొరకు ఒక్క అడుగేస్తే దేవుడు విడిచిపెట్టడండి. దేవుడు మరచిపోడు. ఆమేనండి. హల్లెలూయా. చూడండి, దేవుని పని కొరకు మనం ఏం చేయాలనుకున్నా దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనం చదువు డాడీ. మైక్. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. నశించి పోతున్న ఆత్మల కొరకు సంతోషముగా మనం ఏం చేసుకోవాలా? వ్యాయపరచుకోవాలా. కొంతమంది కొవ్వొత్తిలాగా కరిగిపోయారు కాబట్టే ఈరోజు ఈ బైబుల్ గ్రంథం మన చేతికి వచ్చింది. అవునంటారా కాదంటారా? చెప్పండి అమ్మా. డాడీ ఒక 4 చైర్లు ఇక్కడ వేసేయండి, ముందే వేసేయండి, వెనకాల చైర్స్ తీసుకొచ్చి ముందే వేయండి. ఎవరు లేరా వాలంటీర్స్? చైర్స్ తీసుకొచ్చి ఇక్కడ వేయండి, ఇక్కడ కూర్చోబెట్టండి. హల్లెలూయా. ఎంతో మంది ప్రాణత్యాగము చేశారు కాబట్టే ఈరోజు ఈ బైబుల్ మన చేతిలో ఉంది. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మీరెవరైనా కావచ్చు. ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభువు మిమ్మల్ని దర్శిస్తున్నాడా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఆత్మల కొరకు చాలా మంది వారి ప్రాణాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టారు. వారి ప్రాణాల సైతం లెక్క చేయలేదు. కాబట్టే ఈరోజు గొప్ప సువార్తను, గొప్ప బహుమానాన్ని మనం పొందుకున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. దేవుని పని చేయడానికి ఆసక్తి ఉండాలి. ఏముండాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకుండా దేవుని మందిరంలో మనం పాటలు పాడలేం. దేవుని పని అంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకుండా దేవుని మందిరం తుడవలేం. ఆసక్తి లేకుండా దేవుని పరిచర్యలో కొవ్వొత్తిలాగా కరగలేము. కొంతమంది కొవ్వొత్తిలాగా కరిగారు కాబట్టే అనేక మందిరాలు కట్టబడుతున్నాయి. హల్లెలూయా. అమెరికాలో ఒక తల్లి ఉంది. తను 13 మంది కుమారులను కన్నది. ఎంతమందిని? కొంచెం గట్టిగా చెప్పొచ్చు. 13 మంది కుమారులను కన్నది. అయితే ఆఫ్రికా దేశానికి సువార్తను పంపించాలి, ఆఫ్రికా దేశానికి నా కుమారుణ్ణి సేవకుడిగా పంపించాలని ఒక ఆశతో ఆఫ్రికా దేశానికి తన కుమారుణ్ణి పంపించింది. అక్కడ రక్తం పీల్చుకొని తాగే చాలా కఠినమైనటువంటి మనుషులు ఉన్నారు. క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి క్రైస్తవులు అంటే పడని వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు. అటువంటి తరుణంలో మొట్టమొదటిగా ఒక కుమారుణ్ణి పంపించారు. ఆ కుమారుణ్ణి అక్కడ సువార్త చేస్తున్న టైంలో కుమారుణ్ణి చంపేశారు. కన్న తల్లికి తెలిసిందే, బాధపడ్డది, ఏడ్చింది. మరొక కుమారుణ్ణి పంపించింది ఆఫ్రికా దేశానికి. ఆయనను చంపేశారు. మరొక కుమారుణ్ణి పంపించింది, ఆయనను చంపేశారు.
అలా 13 మంది కుమారులను ఆఫ్రికా దేశంలో చంపేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్రికా దేశంలో చంపేశారు. ఒక వ్యక్తి వెళ్ళి, ఒక సేవకుడు వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా 13 మంది కుమారులు దేవుని కోసం ఇచ్చావమ్మా, ఏమనిపిస్తుందమ్మా, ఏడుస్తున్నావమ్మా, బాధపడుతున్నావంటే, నేనెందుకు ఏడుస్తానయ్యా, నా కుమారులు 13 మంది దేవుని కుడి పార్శ్వాన ఉన్నారు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా కానీ ఒక రంది ఉందయ్యా, ఒక బాధ ఉందయ్యా. ఏంటిది ఆ రంది అంటే, అయ్యా మరొక్క కుమారుడు ఉంటే బాగుండయ్యా. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, మరొక్క కుమారుడు ఉంటే బాగుండయ్యా. ఆ కుమారుడు ఉంటే ఇంకొంచెం పరిచర్య జరిగేదేమో. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నశించిపోతున్న ఆత్మల పట్ల దాహం మనకుండాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆసక్తి మనలో ఉండాలి. దేవుని పరిచర్య పట్ల ఆసక్తి మనకుండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏదో దేవుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం వెళ్తున్నాం, వస్తున్నాం వెళ్తున్నాం. నో, కానీ నీలో నువ్వు అనుకుంటున్నావు, నేను దేవుని పరిచర్య చేస్తున్నాను, దేవుని కొరకు వాడబడుతున్నానని. దేవుని పరిచర్య చేయడం అంటే మందిరానికి వచ్చి పోవడం కాదు. దేవుని పరిచర్య అంటే దేవుని పరిచర్య చేయడానికి ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదివి సహాయము చేయండి. రోమాపత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. అక్కడ ఏం కనపడుతుందయ్యా నాకంటే, ఆ ప్రార్థనలో ఆత్మల పట్ల భారం, ఆత్మల కొరకు. చూడండి అమ్మా, ఆత్మల కొరకు భారం, ఆత్మల కొరకు దాహం. నశించిపోతున్న ఆ ఇశ్రాయేలీల కొరకు ఒక తృష్ణ కనబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు సొంత అన్న త్రాగుతున్నాడేమో, అన్నకు సువార్తను మనం ప్రకటించాలి. మన గ్రామంలో మనం సువార్త ప్రకటించాలి. మన ఇరుగు పొరుగు వారికి మనం సువార్తను ప్రకటించాలి. సువార్తను మనం ప్రకటించాలి. ఈరోజు ఎక్కడికి పోయినా కానీ సువార్తను అనేక మంది అడ్డుకుంటున్నారు. ఎంతమంది అడ్డుకున్నా ఈ సువార్తని ఆపలేరు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. బైబుల్ని తగలబెడితే బైబుల్ ప్రింట్ అవ్వవా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి గ్రంథం బైబిల్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రింట్ అవుతున్న గ్రంథం బైబిల్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చింపుడు కాలబడుతున్న బైబిల్ గ్రంథం బైబిల్. హల్లెలూయా. యేసయ్యను చంపేస్తే అసలు క్రైస్తవత్వమే ఉండదు అనుకున్నారు. కానీ ఒక్క యేసయ్యని చంపేస్తే అనేక మంది అపోస్తులు లెగిశారు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా లెగిశారు?
ఎలా లెగిశారు? ఎలా లెగిశారు? సప్పగా లెగలే, ఆత్మతో లెగిశారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో, ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో. హల్లెలూయా. మొన్న ఒక వీడియో చూసాను నేను. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు, మాదారం పక్కన ఒక విలేజ్, ఆర్మీలో పనిచేస్తాడు. ఆ వీడియోలో అభిషేకం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. అరే వీడెప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, వీడిలో ఏంటి అభిషేకం? ఆమేన్. నేను చూసి షాక్ అయిపోయినా నేను. ఆమేనానండి. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు, కానీ దేవుడు వాడుకోవడం మాత్రం పక్కా. కొట్టు గట్టిగా చావడ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆయన చేతిలోకి పోయేంత వరకే లెక్క. ఆయన చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు నిన్ను. ఎలా చూసుకుంటాడు? పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఆయన పని చేసే కొంతమంది బిడ్డలు, ఆయన పని చేసే బిడ్డలను ముట్టుకుంటే ఆయన కనుగుడ్డును ముట్టుకున్నట్టంట. కొట్టు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నాకు షాకింగ్ అనిపించింది. నెంబర్ కనుక్కున్నా, ఫోన్ చేసిన, దేవుణ్ణి నమ్ముకున్నా. దేవుణ్ణి నమ్ముకోవడం మాత్రమే కాదు, మా ఊర్లో నా సొంత డబ్బులతో నేను మందిరం కట్టించినాను అని చెబుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ₹1,00,00,000 మాట చెప్పాడు. ఒక మాట, ఈ మాట ₹1,00,00,000 మాట. ఏమన్నాడు తెలుసా? వాడు నన్ను మామా అంటాడు. మామా, ఇంకొక సంవత్సరంలో రిటైర్మెంట్ అయిపోతున్న ఆర్మీలో, బయటికి రాగానే దేవుని కోసమే బ్రతుకుతా, దేవుని కోసమే చచ్చిపోతా. కొట్టు గట్టిగా చెవడం. హల్లెలూయా. ఆయన ఎలాంటోడు తెలుసా? యేసు ప్రభు మందిరానికి వెళ్ళిన వాళ్ళని తిట్టిన వ్యక్తి ఆయన. నన్ను తిట్టకుండా, నేను PDSCలో పనిచేసేవాడిని, ఆయన TRS పార్టీ, TRSV తెలంగాణ విద్యార్థి విభాగం అని, నేను ML పార్టీ విద్యార్థి సంఘంలో పనిచేసేవాడిని, ఆయన TRSVలో పనిచేసేవాడు. ఇద్దరం అనేక సార్లు అరెస్ట్ అయినాం పార్టీల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం. కానీ దేవుడు ఆ బిడ్డని లేపిన విధానము ఒక అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం బతకాలనుకుంటున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మీకంగా ఉంది. ఆయన మాట్లాడే ప్రతి మాట స్పిరిచువాలిటీ. ఆయన మాట్లాడే మాట హృదయాంతర్యంలో నుంచి వస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో, ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో, ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో, చప్పట్లు కొట్టాలా? యేసయ్యా, అభిషేకించుమయా,
అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అభిషేకముతో ఆయన పని చేయాలా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నిందలను అవమానములను తొలగించమని కోరగా. ఆయన పని చేసేటప్పుడు ఎవరైనా లేరు, అరే ఇట్రారా. హల్లెలూయా. ఛీ ఎందుకు పనికిరావు పో. అరే ఏమో అనుకోకరా రే. హల్లెలూయా. ఎందుకు పనికిరావు పో అని ఎవరైతే అన్నారో బైబుల్ పట్టుకొని నడిచేటప్పుడు నీకు అరే గా దేవుణ్ణి నమ్ముకుంటావారా, గా కులపోళ్ళు నమ్ముకునే దేవుణ్ణి నమ్ముకుంటావారా, వాళ్ళ దేవుణ్ణి నమ్ముకుంటావారా, చిచ్చి చిచ్చి నీ బ్రతుకు వేస్ట్ అని ఎవరైతే అన్నారో, నువ్వు ఆత్మతో నింపబడి గనక దేవుని పరిచర్య చేయగలిగితే ఆమేన్ నువ్వు చెప్పు. హల్లెలూయా. ఆయన వదిలిపెట్టాడా, విడిచిపెట్టాడా. యేసన్న గారు బుక్కెడు బువ్వ దొరికితే చాలు అని గుంటూరు రేపల్లెలో రేపల్లేనా రేమల్లే ఇంత బుక్కుడు బువ్వ దొరికితే చాలని అన్నము కోసం ఆ ఏరియాలో తిరిగాడు. కానీ ఆత్మతో పరిశుద్ధాత్మతో దేవుని పాదాలు పట్టుకుంటాడు. 23 లక్షల మందికి భోజనాన్ని పెట్టే కృపని దేవుడిచ్చాడు. కోట గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కృప? బంధువులు ఇచ్చిందా, స్నేహితులు ఇచ్చిందా, అన్నదమ్ములు ఇచ్చిందా, ఉద్యోగం ఇచ్చిందా? ఏ ఉద్యోగం ఇచ్చినా ఎంతమందికి పెడతావు నువ్వు చెప్పండి. హల్లెలూయా. ఆయన పని చేసే వారికి అటువంటి కృప ఉంటుంది. హల్లెలూయా. ఆమేనండి. ఎట్లుంటుంది తెలుసా అభిషేకం? అన్ని లక్షల మందికి తీర్మానం తీసుకుంటారంట, నేను ఒక్కడనే గుడ్లు పంపిస్తా. అదేదో వీలే చైతు వాళ్ళ ఊరు పేరండి ఉప్పాడ నుంచి నేను ఒక్కడనే లారీలోడు ఉల్లిపాయలు పంపిస్తా, నేను ఒక్కడనే లారీలోడు టమాటా పంపిస్తా. ఆత్మతో పరిశుద్ధాత్మతో పరిచర్య చేస్తే అడుక్కునే విషయం రాదు, పరిగెత్తుకుంటూ వచ్చి ఇచ్చే అభిషేకం ఉంటుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నీ పరిచర్యలో తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. నా ధన్యత ఓ నా భాగ్యం ఏమని వివరించునో, ఏమని వివరించునో. నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించునో, ఏమని వివరించునో. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పరిచర్యలో ఉన్న పవర్ అది. చెప్పండి మళ్ళీ, ఆయన పరిచర్యలో ఉన్న పవర్.
నువ్వు ఆయన పని చేయకుండా నేను గొప్పదాన్ని అయిపోవాలా, గొప్పోడి అయిపోవాలంటే నో. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన దేవాతి దేవుడు ఆయన పని గనక నువ్వు చేయగలిగితే నీ పనిని ఆయన పూర్తి చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. ఆమేన్. ఒక్కసారి ఆ పాట ఇవ్వగలుగుతారా నాకు? ఉందా డాడీ? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతు, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఆహా నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయెనే. నా తను మందున శ్రమను సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయెనే. నా తను మందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతునో. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో. నిజమండి, ఆయన పరిచర్య చేయడమే ఒక భాగ్యం. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటి? స్టేజ్ మీద నిల్చొని వాక్యం చెప్పడమా ఏంటి? పరిచర్య అంటే బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పడమేనా? సేవకుడికి బోధకుడికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. బోధకుడు ఎప్పుడు సూటు బూటు వేసుకొనే వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు.
సేవకుడు వాక్యం చెప్తాడు, వెళ్ళి బాత్రూమ్లు కడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది సేవకుడికి బోధకుడికి ఉన్న డిఫరెంట్. ఆమేన్. సేవకుడు అంటే ఓన్లీ సేవ సేవ సేవ. ఏంటి సేవ? దేవుని మందిరములో బాత్రూములు కడిగే సేవ, దేవుని మందిరములో సౌండ్ పెట్టే సేవ, దేవుని మందిరములో లైట్లు కట్టే సేవ, దేవుని మందిరంలో కీబోర్డ్ ఫ్యాన్ డోల కొట్టే సేవ, దేవుని మందిరములో జనాలను కూర్చోబెట్టే సేవ, దేవుని మందిరంలో రోగులకు సేవ చేసే సేవ. ఆమేనన్న. నా తామసాయి గారు, దహించు అగ్ని తామసాయి గారు ఉన్నారు కదా రాజమండ్రి, ఫోన్ చేస్తే ఒక అమ్మని చూపించాడు నాకు. పండు ముసలమ్మ, ఇంచుమించుగా 80 సంవత్సరాలు ఉంటాయి ఆ తల్లికి. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి కుర్చీలు, ఆ చర్చ్ అంతా కూడా, చర్చి తుడవడం, ఆ చైర్స్ అన్నీ తుడవడం, ఒక్కరిని కూడా ముట్టుకొనియదంట. మోకరిస్తే చాలు 3 గంటలు మోకరిస్తుందంట. తన పని ఒకటే, చర్చిలో మోకరించడమే, చర్చిలోనే ఉంటుందంట, చర్చిలోనే పడుకుంటుందంట. అనేక మంది రోగులు కూడా వచ్చి ఆమెతో ప్రార్థన చేయించుకుంటారంట. హల్లెలూయా. ఆయన పనిలో ఉన్న పవర్ అదే, ఆయన పనిలో ఉన్న శక్తి అదే. హల్లెలూయా. ఎంతకాలం సమయాన్ని వృధా చేస్తావు? ఎంతకాలం జీవితాన్ని వృధా చేస్తావు? ఆలోచించు ప్రియ దేవుని జనాంగమా. ఎక్కడున్నాం మనం? దేవుని పని చేయడానికి ఏం కావాలి? ఆసక్తి కావాలి. చెప్పండి, దేవుని పని చేయడానికి ఏం కావాలి? దేవుని పని చేయడం అంటే ఏంటి? వాక్యం చెప్పడమా? దేవుని పని చేయడం ఏంటి అంటే ఏంటి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నోటెడ్, బైబుల్ నోటెడ్. ఐ am బీటెక్ స్టూడెంట్, ఐ am ఎంటెక్ స్టూడెంట్, ఐ am పీజీ స్టూడెంట్. ఆఫ్టర్ ఆల్ అమ్మ తేజ 10వ తరగతి ఫెయిల్ అయినోడు వాడు చెప్తే మనం వినడం ఏంటి? ఏమండి, ఏసన్న గారు 7వ తరగతి 3 సార్లు ఫెయిల్ అండి. ఆయన కోసం ప్రపంచ దేశాలు కదలొస్తున్నాయండి. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన అభిషేకానికి చదువుకు సంబంధం లేదండి. బైబిల్ జ్ఞానానికి దేవుడిచ్చిన అభిషేకానికి సంబంధం లేదండి. ఈరోజు ఆ అభిషేకానికి గనక మీరు లోబడగలిగితే, ఆ అభిషేకానికి ఓపే గనక అవ్వగలిగితే చరిత్రను నువ్వు సృష్టిస్తావు. కొట్టు గట్టిగా చెప్పలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. టైం లేదు, 14 నిమిషాలే టైం ఉంది నాకు. తొందరగా ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తురగును గాక. దేవుని పని చేసేవాడు అశ్రద్ధగా చేయొద్దు. పట్టుకుంటే ఉడుం పట్టులాగా ఉండాలా? ఎట్లుండాలా? ఉడుం పట్టు అంటే ఏంటి చెప్పండి? పట్టిన పట్టు వదలొద్దు, ఇక అంతే. అశ్రద్ధగా చేయొద్దు. కొంతమంది ఎట్లా చేస్తారు? చేసి చేయనట్టు సగంలోనే ఆపేస్తారు పని. దేవునితో నువ్వు తీసుకున్న తీర్మానం, దేవునితో నూచుకున్నటువంటి ఒక తీర్మానం చావు నిన్ను ఎడబాపు వరకు, ఈ మట్టిలో నువ్వు కలిసే వరకు దేవునికి ఇచ్చిన తీర్మానం వదిలిపెట్టొద్దు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శాలేం బ్రదరే నన్ను తిట్టిండు అనుకో, జగన్ బ్రదరే నన్ను తిట్టిండు, సేవ వద్దు ఏమొద్దు అని నేను ఆపేసినాను అనుకో, నాకంటే మూర్ఖుడు ఇంకెవడైనా ఉంటాడా?
ఆయన తిడితే నేను దీవించబడతా. జగన్ బ్రదర్ తిడితే నేను దీవించబడతా. ఎన్ని నిందలు వస్తే అన్ని దీవెనలు ఉంటాయి. ఆమేనండి. ఎన్ని నిందలు ఉంటే అన్ని దీవెనలు ఉంటాయి. ఎన్ని కష్టాలు ఉంటే అన్ని దీవెనలు ఉంటాయి. ఎన్ని శ్రమలు వస్తాయి. నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నావు కాబట్టి నీ మీద నింద. ఎవరో ఏదో అంటారు. ఎక్కడైనా మీటింగ్ పెట్టినామనుకో, అమ్మా కొంచెం ముందు కూర్చోండి అమ్మా అంటాం. ఏంటి బాగా షో చేస్తానంటే, నేను ఎమ్మరో నేను తెలుసనగా, అమ్మా సరే అమ్మా నడా యూజ్లెస్ ఫెలో నడా. అమ్మ బాబోయ్, నన్ను యూజ్లెస్ ఫెలో అన్నదేంటి? నన్ను యూజ్లెస్ ఫెలో అన్నదేంటి? చాలామంది చెల్లెళ్ళు చెప్తారు నాకు, విజయవాడలో మీటింగ్ పెట్టినా కానీ, తాడేపల్లిలో మీటింగ్ పెట్టినా కానీ, ఇంకా మా రజిత చెల్లి వచ్చి అన్నయ్య ఎట్టబడితే అట్ట తిడుతున్నారన్న. హల్లెలూయా. పడాలా? అదే పరిచర్య, అదే నీకు తైలాభిషేకం, అదే నీకు ఆశీర్వాదం. వాళ్ళేదో అన్నారని నువ్వు పరిచర్య చేయడం ఆపేస్తే అది నీకు దీవెన ఆగిపోతుంది. నీకు రావాల్సినవి ఆగిపోతాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని పని చేసేటప్పుడు ఎలా అశ్రద్ధగా చేయడానికి వీల్లేదు. తిడతావా? తిట్టుకోండి. తిట్లు పడ్డాయి అంటే దీవెనలు అన్నట్టు లెక్క. ఆమెనానండి, ఆమెనానండి. సీక్రెట్ అది. ఏంటి సీక్రెటా? అమ్మ తేజ గారి మీద నిందొస్తే సెకండ్ ఒకటి దాగుంటుంది దీవెన. ఆమెనానండి. హల్లెలూయా. పిల్లలు లేరు తేజకి, ఇంకా ప్రార్థన చేస్తావారా నువ్వు? తూ, మా దేవుడు నన్ను నమ్ముకోరాదురా, నీకు పిల్లల్ని ఇస్తారన్న. ఆయనను నమ్ముకున్నా కాబట్టి 2 కొడుకులను దేవుడు ఇచ్చాడు. కొట్టుకట్టుగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్ని నిందలు వస్తే అన్ని దీవెనలు, ఎన్ని అవమానాలు వస్తే అన్ని దీవెనలు. ఆమెన్. నా మీద కేసు బుక్ అయినప్పుడు పాస్టర్ అమ్మ తేజ గారంటే ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే నా మీద కేసు బుక్ అయిందో, ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో, అవమానాలు వచ్చాయో, తీసుకెళ్ళి దేవుడు ఇలా కూర్చోబెట్టాడు. కొట్టుగట్టిగా ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రేయర్ చేయించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అదిగదిగో అమ్మ తేజ, అదిగదిగో అమ్మ తేజ అంటున్నారు. దీనంతటికి కారణం ఏంటి? మనం ఏంటి? మా నాన్న ఎవరు? చిరంజీవి కొడుకున్నా నేనేనవే? చెప్పండి. మా నాన్నగారు సినిమా హీరోనా? దిక్కు మాలినోణ్ణి నేను, అనాథనే, అందరిచే వెలివేయబడిన వాడినే, తృణీకరించబడిన వాడినే, ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నవాడినే. అటువంటి నన్ను నా దేవుని పాదాలు కడగడము ద్వారా, నా దేవుని పరిచర్య చేయడము ద్వారా, ఈ దుమ్మునైన ఈ ధూళినైన నన్ను దేవుడు పట్టుకొని ఇలా లేపినాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన. స్కేల్ పట్టుకో. ఆరాధన, 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 ఆరాధన. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమనే కొనియాడనా. ఎక్కడ నిల్చోవాలి? ఎక్కడ? సిగ్నల్ పాయింట్ అది. కృప అనేది. డాడీ మీకు అర్థమవుతుందా? కృప అనేది ఒక సిగ్నల్ పాయింట్. ఆ కృపను మనం కోల్పోవద్దు. ఆ సిగ్నల్ని మనం కోల్పోవద్దు. ఆ కృపని కనుక మనం కోల్పోతే దేనికి పనికిరాం. దేవుడిచ్చిన కృపని మనం పొందుకోవాలి. దేవుడిచ్చిన కృపను వదిలిపెట్టద్దు. 1,00,000 రూపాయలు మిర్చి పండగానే ఏంటి? నో 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 నో. ఒక 30,000 రూపాయలు ఉద్యోగం వచ్చిందనగానే గర్వం మనలో రావద్దు. ఆ కృపని దాచిపెట్టుకోవాలి.
ఆ కృపలో మనం ఉండాలి. ఆ కృపని అశ్రద్ధ ద్వారా దేవుని మందిరాన్ని, దేవుని పరిచర్యను మనం అశ్రద్ధ చేస్తే 2020లో ఉన్నట్టుగానే ఉంటావు. 2025 వచ్చినా నీ కుటుంబంలో ఫలింపు ఉండదు. హల్లెలూయా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. ఆరాధనా 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 ఆరాధనా. అందరం కలిసి ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. హల్లెలూయా. 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనం. త్వరగా డాడీ. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. హల్లెలూయా. ప్రభువుని ప్రేమించేవాడు చెప్పాలా? ఇటు చూడండి, దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరిని ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు సేవకుణ్ణి ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని పరిచర్యను ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని సువార్తను ప్రేమిస్తారు. ఆమేనండి. హల్లెలూయా. ప్రేమిస్తున్నామా మనం? దేవుని ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు చూపెట్టండి. నాకు యేసయ్య అంటే ఇష్టం. ఇదేంటి లెక్క? ఇదేం లెక్క అన్నట్టు? ఇది ఒక లెక్క. ఆమేనండి. ఈ లెక్కలు మనకొద్దు, ఈ లెక్క కావాలా? చేతులు లేపండి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారు ఇక్కడ ఉన్నారు. ఆయనను ప్రేమించేవారైతే ఆయన పరిచర్యను ప్రేమించాలి. ఆమేనండి. ఆమేనండి. ఒకప్పుడు ఏ విధంగా దేవుని పరిచర్యను ప్రేమించేదానివో, దేవుని పరిచర్యను ప్రేమించేవాడివో అదే మంట ఉండాలా. హల్లెలూయా. ఎరా రేయ్, తగ్గుతుందా మంట? మండాలా. హల్లెలూయా. తగ్గిపోతే బతకలేం. ఆయన ఫైర్ లేకపోతే బతకలేం. మండాలా. హల్లెలూయా. హైదరాబాద్ వెళ్ళిన అదే మంట ఉండాలి. బిల్లుడు తండలో ఉన్న అదే మంట ఉండాలి. మంటే ఉండాలి. కొట్టుగట్టిగా చెప్పుల్లో హల్లెలూయా హల్లెలూయా. సేవకుణ్ణి ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవాడు సేవకుణ్ణి ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని పరిచర్యను ప్రేమిస్తాడు. ఈరోజు పరిచర్యను ప్రేమిస్తున్నావా? ఏంటి ఈ మందిరంలో ఏం పరిచర్య చేస్తున్నాను? ఓన్లీ ప్రార్థన, వాక్యం విని వెళ్ళిపోవడమేనా? ఏంటి ఏం చేస్తున్నావు? ఏముండదయ్య గారు, చైర్లు వేస్తున్నారు, వస్తున్నాను, కూర్చుంటున్నాను, వెళ్ళిపోతున్నాను. నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలా. నేను పరిచర్య చేస్తాను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి. ఆమేన్. ఇలా కన్ను తెరిచి చూడగానే ఎమ్మటే కార్ స్టార్ట్ అయిపోవాలా, వెళ్ళిపోవాలా. ఆటో స్టార్ట్ అయిపోవాలా, వెళ్ళిపోవాలా. చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు. ఆమెన్. అయ్యగారు, అమ్మ తేజయ్య గారు, మీరు గిట్టంటి వ్యవహారాలు చెప్తే, గిట్టంటి వాక్యాలు చెప్తే మేము చర్చికి రాము. హల్లెలూయా. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి అంటే దేవుని పరిచర్య చేయాలి. కొట్టుగట్టిగా చెప్పడ్లా
కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 1 తిమోతి 6వ అధ్యాయం 10-11 వచనాలు చదువు డాడీ, చివరి మాట. 1 తిమోతి 6వ అధ్యాయం 10-11. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. హల్లెలూయా. మనం సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? చదువు డాడీ, ఏం సంపాదించుకోవాలి అక్కడ? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సంపాదించుకోవాలి దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం. దేవుణ్ణి గాఢంగా మనం ప్రేమించాలి. దేవుని సన్నిధిని గాఢంగా మనం ప్రేమించాలి. ఆమేనండి. హల్లెలూయా. బిల్లీ గ్రహం గారు, ఆమేన్, బిల్లీ గ్రహం గారు పరిచర్య చేస్తున్నటువంటి తరుణంలో ఆయనకు 11 మంది టీం ఉండేవాళ్ళు. చాలా జాగ్రత్తగా వినండి. 11 మంది టీం ఉండేవాళ్ళు. ఆ 11 మంది చాలా పకడ్బందీగా బిల్లీ గ్రహం గారు పరిచర్య చేస్తున్నటువంటి టైంలో ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం ఏంటిదంటే ప్రపంచమంతా ఒకటేసారి సువార్త ప్రకటించడం, ప్రపంచమంతా ఒకటేసారి పరిచర్య చేయాలి, ఒకటేసారి వర్తమానాన్ని అందించాలని అనేక సంవత్సరాల నుండి, నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాను ఆ 11 మంది టీం. చాలా జాగ్రత్తగా వినండి. అయితే రేడియో ద్వారా ఈ సువార్తను ప్రకటించాలి అని తీర్మానం తీసుకున్నారు. వెళ్ళి కనుక్కుంటే కొన్ని కోట్ల రూపాయలు అన్నారు. ఆ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది చేయాలని డిసైడ్ అయ్యారు. తనకున్నదంతా కూడా ఆ రేడియో స్టేషన్లో డబ్బులు కట్టారు. ఇంచుమించు 270 స్టేషన్స్, అనేక రాష్ట్రాలు, భారతదేశం కూడా ఉంది, అనేకమైనటువంటి దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఒకటేసారి వాక్యం అందించబడాలి, ప్రపంచవ్యాప్తంగా ఒకటేసారి సువార్త ప్రకటించబడాలని తీర్మానం తీసుకున్నారు. చాలా రోజులు కష్టపడ్డారు, చాలా రోజులు ప్రయాసపడ్డారు. అయితే స్లాట్ బుక్ అయిపోయింది. కోట్ల రూపాయలు కట్టేశారు. అనేకమైన ఉపవాసాలు, ఆ 10 నిమిషాల సువార్త కొరకు అనేకమైన కన్నీటి ప్రార్థన. ప్రభువా, ప్రపంచమంతా ఒకటేసారి సువార్త ప్రకటించాలయా అని ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి ప్రయాసపడుతున్నారు. అనేక రోజుల ప్రయాస. అయితే దైవ సేవకులు బిల్లీ గ్రహం గారు లోపలికి వెళ్ళిపోయినాడు. మిగతా టీం వాళ్ళందరూ కూడా మోకరించారు. సేవకులు వాక్యం చెప్పడం ప్రారంభించాడు. సేవకులు వాక్యం చెబుతున్నటువంటి టైంలో ఒక బహు బలమైన అభిషేకం, బహుబలమైన అభిషేకం, అభిషేకముతో వర్తమానం చెప్తున్నాడు. ఆయనకు తోడు పక్కన ఉన్నటువంటి టీం అందరూ కూడా ఉపవాసం ఉండి దైవ సేవకులు వర్తమానం చెబుతుంటే అందరూ ప్రేయర్లో ఉన్నారంట. మా సేవకులను వాడుకోండి, మా సేవకులను వాడుకోండి, మా సేవకులను వాడుకోండి, 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 వాడుకోండి అని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తున్నటువంటి టైంలో అద్భుతమైనటువంటి రీతిలో 10 నిమిషాల పాటు ప్రపంచమంతా
అద్భుతముగా సువార్త అభిషేకముతో ప్రకటించాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి రీతిలో సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత బయటకు వచ్చేసారా? బయటకు వచ్చి ఒకరి ముఖం ఒకరు చూస్తున్నారు. వెళ్ళేటప్పుడు 11 మంది వెళ్ళారు. వచ్చేటప్పుడు ఎంతమంది వస్తున్నారు? 10 మందే ఉన్నారు. ఏడి ఇంకొక ఆయన? ఏడి ఆయన? ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏడి అని చెప్పి చూస్తుంటే దొరకట్లేదు. వెతికారు వెతికారు వెతికారు. ఆ రేడియో స్టేషన్లో ఆ ఎలక్ట్రికల్ రూమ్లో పడిపోయి ఉన్నాడు. ఏమైంది ఏమైంది అని చూస్తే ఆయన పడిపోయి ఉన్నాడు. అమాంతంగా బిల్లీ గ్రహం గారికి తన పరిచారకులు చెబితే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏంటి ఈయన సూసైడ్ చేసుకున్నాడా ఏంటి అని చెల్లి చూస్తే పడిపోయి ఉన్నాడు. ఆయన చేతులు చూస్తే చేతులు మొత్తం కాలిపోయి ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ కాలిపోయి ఉంది, రైట్ హ్యాండ్ కాలిపోయి ఉంది. ఏంటి ఏం జరిగింది అంటే ఆ రేడియో స్టేషన్లో పనిచేస్తున్న ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు, సార్ మీరు వాక్యం చెబుతున్నటువంటి టైంలో కరెంటు వైరు తెగిపోవడం మీ ఇంజనీర్ గారు చూశారు. చూసి అది తెగిపోబోతుందని చెప్పి ఈ చేతితో ఒక వైరు, ఈ చేతితో ఒక వైరు పట్టుకున్నాడు. పట్టుకొని తన శరీరంలో నుంచి 10 నిమిషాలు మీరు వర్తమానము చెప్పడానికి తన శరీరంలో నుంచి కరెంటు పాస్ చేశాడు సార్. ఒకవేళ గనక ఆయన గనక పట్టుకోకపోయి ఉంటే కరెంటు కట్ అయ్యేది. వైరు జాయింట్ చేయడానికి కనీసానికి 10 నిమిషాలు పట్టేది. ఆ 10 నిమిషాలు వర్తమానం టైం అయిపోయేది. మీరింత కష్టపడింది కూడా వేస్ట్ అయ్యేది అని ఆయన చెప్పగానే గుండెలు పగిలిపోయేటట్టు బిల్లీ గ్రహం గారు అక్కడే కుప్ప కూలిపోయి ఏడిచాడంట. ఎందుకు ఆయన ప్రాణత్యాగము చేశాడంటే బిల్లీ గ్రహం గారి ప్రయాస ఆ పరిచారకుడికి తెలుసు. బిల్లీ గ్రహం గారు ఎంత కష్టపడి ఆ స్లాట్ బుక్ చేసుకున్నాడో తెలుసు. బిల్లీ గ్రహం గారు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే ఆ స్లాట్ వచ్చిందో ఈ పరిచారకులకు తెలుసు. నా సేవకుడి ప్రయాస వృధా అవ్వడం నాకు ఇష్టం లేదు. దేవుని పరిచర్య ప్రపంచానికి వెళ్ళాలి. బిల్లీ గ్రహం గారి వాక్యం ప్రపంచమంతా ఈ రేడియో ద్వారా వినాలని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఈ వైర్ పట్టుకొని తన శరీరంలో నుంచి కరెంటు పాస్ చేసిన గొప్ప సేవకుడండి ఆ సేవకుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. బిల్లీ గ్రహం గారి పరిచర్యలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించినటువంటి గొప్ప సన్నివేశం. ఆమేన్. ఆ రోజు ఆ బుక్ చదివినప్పుడు నాకు అనిపించింది, ఎస్, ఒక పరిచర్య డెవలప్ అవ్వాలంటే, ఒక పరిచర్య నిలబడాలంటే అటువంటి కొవ్వొత్తులు కావాలి. ఆమేనండి. అటువంటి వారు దేవుని కోసం యాగమయ్యే వాళ్ళు కావాలి. దేవుని కొరకు నమ్మకంగా నిలబడేవారు కావాలి. దేవుని కొరకు బహుబలముగా నిలబడేవారు కావాలి. ఈరోజు ఉన్నారా? అటువంటి వారు, నమ్మకమైన వారు ఉన్నారా? నమ్మకమైన వారు ఈరోజు పరిచర్యలలో ఉంటున్నారా? ఆలోచించండి. కోపం వచ్చి ఒక గద్దిస్తే గద్దింపుకు లోబడని వాళ్ళు ఉన్నారా? సేవకుడు గద్దిస్తే
నన్ను గద్దిస్తాడు ఆయన. ఆయన ఎంత? ఆయన లెక్క ఎంత? హల్లెలూయా. సేవకుడు ఇటు పిలిస్తే ఈ చెవుల నుంచి విని అట్టొద్దులేస్తే దీవించబడలేం, ఆశీర్వదించబడలేం. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, బిల్లీ గ్రహం గారి దగ్గర ఉన్న పరిచారకులందరూ కూడా ఆ రోజు షాక్ అయిపోయినారు. వింటున్న మనకే అలా ఉంటే ఆ రోజు ప్రత్యక్షంగా చూసిన వారు ఎలా? స్టెఫెనో, ఏయ్ స్టెఫెనో, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పు. ఆమేన్. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పు. నిన్ను వదిలేస్తాం, నిన్నేం చేయం అంటే నో 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 నో, నాకు యేసు ప్రభు తెలుసు అనగానే ఇంత లావు రాయితో ఏసి కొట్టగానే కన్ను పగిలిపోయింది. ఇంత లావు రాయితో ఈ కన్ను మీద కొట్టగానే ఈ కన్ను పగిలిపోయింది. ఇంకొక రాయితో కొట్టగానే గుండెలు పగిలిపోయినాయి, తల పగిలిపోయింది, కడుపు పగిలిపోయింది, శరీరం అంతా పగిలిపోతా. ఇట్లా కొడతా ఉన్నారు, ఇట్లా కొడతా ఉన్నారు. కాళ్ళు, మోకాళ్ళు మొత్తము పగిలిపోయి రక్తధారలుగా కారుతున్న యేసయ్య కోసము నిలబడ్డాడండి స్టెఫెనో. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. రికాందాల రబా షేకే గియాల రబా బాబా 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 బాబా. హోలీ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్యలో స్టెఫెను వంటి వారు లెగ్గాలి. దేవుని పరిచర్యలో అపోస్తలుడైనటువంటి పౌలు లాంటి వారు లెగ్గాలి. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పప్పు సరిపోలే, పప్పులో ఉప్పు లేదు, అయ్యగారు నా ఫోన్ లిఫ్ట్ చేయలే, అమ్మగారు నాకు ఫోన్ లిఫ్ట్ చేయలే. ఇటువంటి బిడ్డలా దేవునికి కావాల్సింది? వీళ్ళ దేవుని పరిచర్య చేసేది? వీళ్ళు కాదు. వాళ్ళ అభిషేకం వేరే. ఆమేనండి. ఆ అభిషేకం వేరే. ఆ అభిషేకం కలిగిన వాళ్ళు గల్లబట్టుకొని నిలదీసిన చచ్చిపోయే వరకు నమ్మకంగా ఉండేవారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెంత కాలం సమయాన్ని వృధా చేస్తావు? ఇంకెంత కాలం టైం పాస్ చేస్తావు? చెయ్యి. నువ్వు దేవుని పరిచర్య చేస్తే నీ పరిచర్యను దేవుడు చేయబోతున్నాడు. నువ్వు దేవుని పని చేస్తే నీ కొరకు దేవుడు నిలబడబోతున్నాడు. ఈరోజు ఒక బహుబలమైన తీర్మానం, ఓ బహుబలమైన తీర్మానం. అయ్యా, నీ కొరకు బలముగా నిలబడతానయ్యా, నీ కొరకు ఆసక్తిగా నిలబడతానయ్యా, నీ కొరకు నేను ఒక దృష్టితో నేను నిలబడతాను ప్రభువా. ఆమేనండి, ఆమేన్, హల్లెలూయా. ఆసక్తితో ఆయన పని చేయాల, సనుక్కుంటూ గునుక్కుంటూ ఆయన పని చెప్పండి. కొండబోడు అనే విలేజ్ ఉంటుంది ఒరిస్సాలో. కొండబోడు అనే 2 కొండలు దాటిపోవాల. ఒక గిరిజన గోండు జాతి సేవకుడు పరిచర్యకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ మార్నింగ్, అక్కడ ఈవినింగ్. మార్నింగ్ అయిపోయింది, ఈవినింగ్ చూసుకుంటూ వస్తుంటే క్రైస్తవ వ్యతిరేకులు ఆ పాస్టర్ని చంపాలని ప్రయత్నం చేశారు. ఒకానొక టైం పాస్టర్ ఇంటికి రాలేదు, సేవకురాలు కబురు పంపించింది. సేవకుడికి 27 సంవత్సరాలు, సేవకురాలికి 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు. అటు నుంచి ఆ సంఘ బిడ్డలు, ఇటు నుంచి ఈ సంఘ బిడ్డలు వచ్చారు. అమ్మగారిని తీసుకొని పోతుంటే వెతుకుతుంటే తల ఒక దగ్గర పడుంది, శరీరం ఒక దగ్గర పడుంది.
దగ్గర పడుంది, శరీరం ఒక దగ్గర పడుంది. చిన్న చిన్న పసిబిడ్డలు పట్టుకొని గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నారు. ఆ తల్లి దగ్గరికి వారం రోజుల తర్వాత ఒక పాస్టర్ పోయాడంట. పోయి ఆ పాస్టర్ మాట్లాడాడు. అమ్మా, మరి ఏం చేయాలనుకుంటున్నామా అమ్మా అంటే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అంటే, అయ్యా పసిబిడ్డలు ఉన్నారయ్యా, వీళ్ళని పట్టుకోవడానికి ఎవరో ఒకరిని యేసయ్య నా దగ్గరికి పంపిస్తే రేపటి నుంచి నా భర్త వెళ్ళిన ప్రాంతానికి నేను పరిచర్యకి వెళ్ళాలనుకుంటున్నాను. మూతి మీద మిసమున్న ఏ మొగోడైనా ఒక వ్యక్తిని చంపిన స్థలాన్ని దాటి వెళ్ళడానికి భయపడతారో, ఒక మర్డర్ జరిగిన స్థలాన్ని చూడడానికి భయపడతారో, కట్టుకున్న భర్తను చంపినటువంటి స్థలాన్ని దాటి నేను వెళ్ళాలి అని 23 సంవత్సరాల సహోదరి తీర్మానము తీసుకొని ఈరోజు ఘనమైన పరిచర్యను చేస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ ఎంటీహెచ్లు, బీటీహెచ్లు, 10 సంవత్సరాల బైబుల్ కాలేజీలు ఏం అవసరం లేదండి. ఇటువంటి సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వెళ్ళి చిన్న ప్రార్థన చేయించుకొని వస్తే చాలు, గొప్ప అభిషేకంతో పరిచర్య చేస్తాం. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తృష్ణ మనలో ఉందా చెప్పండి? ఆ దాహం మనలో ఉందా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, రోజుకొచ్చి ఎంతమంది క్రైస్తవులను చంపుతున్నారు తెలుసా మీకు? రోజుకొచ్చి ఎంతమంది సేవకులను చంపుతున్నారు తెలుసా? రోజుకొచ్చి ఎంతమంది, ఎన్ని మందిరాలు కూలుస్తున్నారో తెలుసా? ఇవన్నీ మాకేం తెలుసు? ఏం తెలియదు మాకు. నిలబడదాం దేవుని కొరకు. ఆమేనండి. నువ్వు దేవుని కొరకు కనుక నిలబడగలిగితే దేవుడు నీ కొరకు నిలబడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. దేవుని పరిచర్య చేస్తున్న వారిని మనం ఎలా పడితే అలా మాట్లాడొద్దు. మరియు సహోదరులారా, సహోదరులారా, నీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి, మీకు పైవాడుగా ఉండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా, సేవకుడు అంటే సేవకుడే. సేవకుడిని మనం గౌరవించాలా. సేవకులను వాడు, వీడు, దొంగ, ఇది దేవుని బిడ్డల మాటలు కాదండి. ఆత్మీయతలో ఉన్నటువంటి వారి మాటలు కాదు, లూసిఫర్ మాటలు ఇవి. కనుక ఇటు చూడండి ఒకసారి. నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఏ సేవకుడి గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు. మనము ఒక రెట్లయితే వాళ్ళు 2 రెట్లుగా దేవుడికి లెక్కొప్ప చెప్పాలా. కనుక పరిచర్య చేస్తున్న వారిని మనం గౌరవించాలి. ఈరోజు బహుబలమైనటువంటి తీర్మానం, అయ్యా నేను గౌరవిస్తానయ్యా, నీ పని కొరకు నేను ప్రయాసపడతాను ప్రభువా, దేవుని పని కొరకు నేను ప్రయాసపడతాను. ఆ పని ఎలా చేయాలంటే ప్రేమతో చేయాలి. ఆ పని ఎలా చేయాలంటే ఆసక్తితో నేను చేస్తానయ్యా. అయ్యా నన్ను లేవనెత్తయ్యా, నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. కొలసి పత్రిక 1:29, కొలసి పత్రిక 1:29, కొలసి 1:29. ఈరోజు దేవుని కొరకు ప్రయాసపడే వారికి దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుని పరిచర్య కొరకు చేతులు చూపుదామా? చదువుడాడు. అందు నిమిత్తము నాలో బలముగా
కార్యసిద్ధి కలుగుజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆయనే శక్తిని మనకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. అయ్యా నీ పరిచర్య కొరకు నేను నిలబడతాను ప్రభువా. అయ్యా నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా. అయ్యా నన్ను వాడుకో యేసయ్యా.